వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనం అన్నమయ్య జిల్లా మదనపల్లె బీటీ కళాశాల దగ్గర ఉన్నాము. ఈ కాలేజ్ చాలా పురాతనమైన కాలేజ్. దీన్ని యూనివర్సిటీ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు. ఈ కళాశాలలో చదివిన వారు ఎంతో అత్యున్నత స్థాయికి కూడా వెళ్లారు. ఈ రోజు చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వం దీన్ని యూనివర్సిటీ చేసింది. సో ఈ ఉత్సాహంతో స్టూడెంట్స్ అందరూ ఇక్కడ పండగ చేసుకుంటున్నారు. ఆ పండగ వాతావరణాన్ని మనం చూద్దాం రండి. సార్ నమస్తే సార్. సార్ ఎప్పటి నుంచో ఈ బీటీ కాలేజ్ యూనివర్సిటీ చేయాలని చెప్పి కలగంటున్నారు. ఇప్పుడు ఆ కళ నెరవేరింది. దానికి మీరు హర్షం ఎలా వ్యక్తం చేశారు? ఇది ఈ ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే పూర్వ విద్యార్థి నాయకుడిగా 1986-87 ఇక్కడే డే కాలేజీ చైర్మన్ గా విద్యార్థి జీవితంలోనే నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. నాతో పాటు అనేక వేల లక్షల మంది ఈ కాలేజీ రాయలసీమలోనే మొట్టమొదటి కాలేజీ. ఆనాటి పరిస్థితులు రైతు బిడ్డలు మరి కార్మిక బిడ్డలు చదువుకునే దానికి చాలా ఇబ్బంది పడేవారు. అలాంటప్పుడు విదేశీ వనిత అని బెసెంటమ్మ ఈ ప్రాంతంలో ఈ కాలేజీ నిర్మించడం, మరి ఈ కాలేజీలో పేద బిడ్డలంతా కూడా చదువుకోవడం, క్రమేణా ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులుగా, మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పారిశ్రామికవేత్తలుగా ఎంతో ఈ భారతదేశంలోనే కాకుండా బయట దేశంలో కూడా ఇక్కడ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇలాంటి కాలేజీలో మేము చదువుకున్నప్పుడు కూడా ఒక సీటు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. పెద్ద పెద్ద రికమెండేషన్ ఉండేది. ఇలాంటి కాలేజీలో మరి ముఖ్యంగా ఈ ప్రాంతం కరువు ప్రాంతం. ఇటు తంబాలపల్లి గాని, అదే విధంగా మరి కొత్తకోట గాని, పీటీఎం గాని, మొలకల్చేరు గాని, పెద్దమండ్యం గాని, మరి ఈ పీలేరు గాని, కలికిరి గాని, గురంకొండ గాని, మరి మదనపల్లి గాని, నిమ్మనపల్లి గాని, రామసముద్ర గాని, పుంగనూరు గాని, చౌడేపల్లి గాని, సోమలు గాని, మరి సదువు గాని, పుల్చెర్లు గాని, రొంపుచెర్లు గాని, వీకోట గాని, పొలంనేరు గాని, కుప్పం గాని, ఈ ప్రాంతాల బాక్రాపేట నుంచి కూడా ఇక్కడే వచ్చి చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే యూనివర్సిటీ 34 కిలోమీటర్లు, తిరుపతి యూనివర్సిటీ బాక్రాపేట వరకు 34 కిలోమీటర్ దూరంలో ఉంటే కూడా అక్కడ బిడ్డలు చదువుకోవాలంటే మరి ఆర్థిక ఇబ్బందులు. అక్కడ మంచి మరి రూముల్లో ఉండాలా, మంచి బట్టలు కట్టుకోవాలా, మరి మంచి భోజనాలు ఉండాలా. ఆ స్థితి లేని రైతు బిడ్డలందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు. ఇలాంటి కాలేజీ గతంలో రాయలసీమలోనే మొట్టమొదటి కాలేజీ. ఎంతో మందిని ఈ దేశానికి ప్రముఖులు అందించిన కాలేజీ. క్రమేణా మార్కెట్ లో ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ వచ్చి ఈ యొక్క ప్రాధాన్యత తగ్గిపోయే స్థాయిలో ప్రతిపక్ష పార్టీ హోదాలో రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనాయకుడు మిథున్ రెడ్డి గారి కాలేజీలో ఒక ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులు అందరూ కూడా, కొందరు విద్యార్థి నాయకులు, కొన్ని సంఘాలు కూడా మిథున్ రెడ్డి గారి దృష్టికి తేవడం, అన్నా ఈ కాలేజీ ఒకప్పుడు మరి కొన్ని వేల మందితో ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకునే వాళ్ళు, మరి క్లాసులు జరిగేవన్నా. ఇలాంటప్పుడు ఇప్పుడు వందల సంఖ్యలో కూడా లేరన్నా అని చెప్పినప్పుడు గత వైభవాన్ని తేండన్నా, మీరు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ లో మీరు కూడా రాజంపేట మెంబర్ కదన్నా అంటే అన్న రోజు ఒకే మాట ఇచ్చాడు. అయ్యా ప్రతిపక్ష పార్టీలో మనం ఉన్నాం, అయితే కూడా పోరాడతా, అధికార పార్టీ వచ్చిన వెంటనే ఈ బీటీ కాలేజ్ గత వైభవం తెస్తానని ఆ రోజు విద్యార్థులకు మరి ఈ యొక్క విద్యార్థి సంఘాలకంతా మాట ఇచ్చిన మాట తప్పకుండా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయినాక రాజంపేట పార్లమెంట్ సభ్యుడిగా రెండో పర్యాయం మరి గొప్ప మెజార్టీతో గెలిచిన మిథున్ రెడ్డి అన్న గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి జగనన్నకు ఒప్పించి మొట్టమొదటిగా ఈ కాలేజీని మరి గవర్నమెంట్ పరంగా చేసే విధంగా ఆదేశాలు ఇప్పించి, ఆ తర్వాత ఈ రోజు కేబినెట్ లో బెసెంట్ కాలేజీని యూనివర్సిటీ చేసే విధంగా మరి తెచ్చిన ఘనత చరిత్ర రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువనాయకుడు మిథున్ రెడ్డి గారికి దక్కుతుంది. మిథున్ రెడ్డి అన్న గారు చెప్పిన వెంటనే ఈ ప్రాంతం యొక్క స్థితిగతులు చూసి, ఈ ప్రాంతంలో పేద బిడ్డలు చదువుకుబడుతున్న ఇబ్బందులన్నీ కూడా మిథున్ అన్న ముఖ్యమంత్రికి చెప్పిన వెంటనే విద్యకు మనం పెద్దపీట వేయాలా, మన ప్రభుత్వం గాని మనం గాని ఎప్పుడు కూడా పేద బిడ్డలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని పెద్ద మనసుతో ఈ రోజు ఈ యొక్క బీటీ కాలేజీని యూనివర్సిటీ చేయడము ఎంతో సంతోషకర విషయం. పూర్వ విద్యార్థి నాయకుడిగా నేనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా రైతు బిడ్డలు, ముఖ్యంగా మధ్యరేఖ కుటుంబం కింద ఉన్నవారు, మధ్యరేఖ బిడ్డలు అందరూ కూడా డబ్బులు పెట్టి వేలు లక్షలు పెట్టి పెద్ద కాలేజీలో చదివించలేని స్తోమత లేని ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఈ రోజు మిథున్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గాని మనస్ఫూర్తిగా మరి అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలకు ఇంత చదువుని దగ్గర చేర్చి వ్యయభారాలు తగ్గించి ఇండ్ల మధ్యలోనే ఒక యూనివర్సిటీని తెచ్చిన ఘనత చరిత్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి, మిథున్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి ఈ యొక్క బీటీ కాలేజీ గత చరిత్రని నేను మళ్ళా తిరిగి రాస్తానని ఏదైతే మాట చెప్పాడో మిథున్ రెడ్డి గారు, దాని ప్రకారమే ఈ రోజు బీటీ కాలేజీకి యూనివర్సిటీ తెచ్చాడు. ఇదే బీటీ కాలేజీలో ఈ యొక్క రాజంపేట 7 నియోజకవర్గాల్లోన నిరుద్యోగులు ఉన్న వారందరికీ కూడా ఇక్కడ సెలక్షన్ పెట్టేసిందను. మరి దాదాపు 20 నుంచి 30 వేల మంది ఉద్యోగ అవకాశాలు కూడా ఈ బీటీ కాలేజీలో కూడా మరి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చేసిన నాయకుడు మరి మిథున్ రెడ్డి గారు. అదే కాకుండా మిథున్ రెడ్డి గారు ఈ 2 పర్యాయాలు మరి ఎంపీ అయిన తర్వాత ఈ 19 నుంచి ఈ రోజు వరకు మెడికల్ కాలేజ్ శాంట్రూమ్ దగ్గర 96 ఎకరాల్లో మరి దాదాపు 5,000 కోట్లు వెచ్చించి మెడికల్ కాలేజ్ కూడా
మరి నిర్మాణం చేసి ఈ రోజు నిర్మాణం జరుగుతుందంటే అది మిథున్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతం పట్ల ప్రజల పట్ల ఆరోగ్యం అందరికీ బాగుండాలని వారి ఆరోగ్యం పట్ల ఆలోచించిన ఆ ఆలోచన పుట్టిందే ఈ మెడికల్ కాలేజ్. అదేవిధంగా మదనపల్లి నుంచి తిరుపతి వరకు 4 లైన్ కానీ మరి గడికోట నుంచి ఈ యొక్క పైప్ లైన్ ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క తంబాలపల్లి కానీ పుంగనూరు కానీ పలమనేరు కానీ మదనపల్లి ప్రాంతాల్లో 30 సంవత్సరాలు వర్షాలు పడకుండా పడకపోయినా కూడా ఎవరికి కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా సాగునీరుకి ఇబ్బంది లేకుండా మరి మిథున్ రెడ్డి గారు మరి తాగునీరు పైన కూడా చూపిస్తున్న శ్రద్ధ అంటే ఒక నాయకుడికి ఓట్లేసి ప్రజాప్రతినిధిగా మనం ఎన్నుకుంటే ప్రజల పట్ల ఏ విధంగా ఉంటారో నాయకులు అనే దానికి నిదర్శనమే మిథున్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్ర. మరి నేను ఫైనల్ గా చెప్పేది ఏమంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ బీటీ కాలేజీలో పూర్వ విద్యార్థి నాయకుడిగా నాతో పాటు అనేక మంది మధ్యరక కుటుంబం కంటే వారికంటే కింద ఉన్న చదువుకి ఇబ్బంది పడుతున్న వారికంతా కూడా గత వైభాన్ని తెచ్చే విధంగా చేసి పెట్టిన మిథున్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రామచంద్ర రెడ్డి గారికి మా పూర్వ విద్యార్థుల సంఘం తరపున ఈ ప్రాంతం ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.